హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిత్రాస్ వరల్డ్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మంత్రాలయం ఫుల్ టూర్. మంత్రాలయం గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయిన ఈ స్థలం మంత్రాలయం. ఈ వీడియోలో మంత్రాలయం ఎలా చేరుకోవాలి, మంత్రాలయం యొక్క చరిత్ర, మంత్రాలయంలో ఏ ప్రదేశాలు చూడవలసినవి వాటి గురించి తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి టౌన్స్ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే, కానీ చాలా తక్కువగా ఉంటాయి. మీ ప్లేసెస్ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ లేకపోతే ముందైతే కర్నూలుకి చేరుకోవాలి, అక్కడ నుంచి ఎమ్మిగనూరుకి. ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు మంత్రాలయానికి చాలా బస్సెసే ఉంటాయి. కర్నూలు నుంచి 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ మంత్రాలయం ఉంది. ఇక్కడ రూమ్స్ అండ్ లాకర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. టెంపుల్ వాళ్ళే 100 రూపీస్కి రూమ్ అలాట్ చేస్తారు, బట్ సింగిల్గా వెళ్తే అయితే ఇవ్వరు. సింగిల్గా వెళ్ళే వాళ్ళ కోసం లాడ్జెస్ అయితే ఉంటాయి. ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 2 PM వరకు, 2 to 4 క్లోజ్లో ఉంటుంది టెంపుల్. మళ్ళీ 4 PM నుంచి 9 PM వరకు నైట్ ఓపెన్లో ఉంటుంది. టెంపుల్కి బస్ స్టాండ్ అయితే చాలా దగ్గర, రైల్వే స్టేషన్ మాత్రం 15 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇదంతా టెంపుల్ బయట వ్యూ. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నది అనగానే మనకి సన్సెట్, సన్ రైజ్ పాయింట్స్ గుర్తుకొస్తాయి కదా. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఆ వ్యూస్. ఆ వ్యూస్ చూస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపించదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నది ఎలాగో దగ్గరే కాబట్టి ఇక్కడి నుంచే స్నానాలు చేసి స్వామివారి దర్శనం కొరకు వెళ్తారు. ఇదంతా నది చుట్టూ వ్యూ పాయింట్. ఇక్కడైతే డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవుతారు. జెంట్స్ అయితే షర్ట్ తీసేసి పంచెతో లేకపోతే ఫుల్ ప్యాంట్తో రావాలి. షార్ట్ అయితే అలో చేయరు. ఇక లేడీస్ అయితే శారీతో కానీ చూడీదార్తో కానీ రావాలి. వెస్ట్రన్ వేర్ అయితే అలో చేయరు. ఇక స్వామివారి చరిత్ర విషయానికి వస్తే, ఆ శ్రీ మహావిష్ణువుకి పరం భక్తుడైన భక్త ప్రహ్లాదుడే తర్వాతి జన్మలో రాఘవేంద్ర స్వామిగా జన్మించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇదైతే కళ్యాణ మంటపం అండి. దీని ఆపోజిట్లోనే క్లాక్ రూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం లాకర్ తీసుకోవచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్లోకి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసేసుకుందాం. ఇదంతా ఆ టెంపుల్ లోపల వ్యూ. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా బంగారపు పూత వేసిన గోపురం, దాని కిందే స్వామివారు జీవ సమాధి అయి ఉన్నారు. దీనినే బృందావన్ అని కూడా పిలుస్తారు.
ఆ రాఘవేంద్ర స్వామి వారు తన భక్తులకి ఒక మాట చెప్పారంట. ఏమని అంటే 700 సంవత్సరాల పాటు ఈ స్థలాన్ని తమ ఆవాసంగా చేసుకుంటాను అని చెప్పారంట. సో అందుకే ఇక్కడ భక్తులందరూ స్వామివారు ఇంకా ఇక్కడ ఉన్నారు అని నమ్ముతూ ఉంటారు. మెయిన్ టెంపుల్లోకి అయితే కెమెరా అలో లేదండి. మొదట్లో మంత్రాలయంని మాంచాలి అనే పేరుతో పిలిచేవారంట. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ మాంచాలి అమ్మవారు పూజలు అందుకునేది. సో అందుకే ఈ ప్లేస్గా పేరు వచ్చింది. ఇంకా మనం ఇక్కడ ఏ ప్లేసెస్ చూడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటైతే మాంచాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఆవిడ ఈ ఆలయం మొదట్లోనే ఉంటుంది. ఇక సెకండ్ వచ్చేసి ఆ రాఘవేంద్ర స్వామి వారు ప్రతిష్ఠించిన టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదైతే మన ఈ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఈ 2 టెంపుల్స్కి అయితే బై వాక్ వెళ్ళొచ్చు. తర్వాత ఒక 3 టెంపుల్స్ ఉంటాయి, వాటికి మనం షేర్ ఆటో నుంచి వెళ్ళొచ్చు. వాళ్ళైతే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ 3 ప్లేసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి బిచ్చలి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్, అండ్ థర్డ్ వన్ రాఘవేంద్ర స్వామి గారి ఇల్లు. అసలు ఇక్కడ టైం ఎలా గడిచిపోతుందో అసలు అర్థమే కాదు. మార్నింగ్ టెంపుల్ వ్యూ మీకు అందరికీ ఎలా అనిపించిందో ఏంటో, కానీ నైట్ వ్యూ మాత్రం అస్సలు మర్చిపోలేరు. చూస్తే ఆ రంగుల్ని చూస్తే వేరే ప్రపంచంలోకి వచ్చేసామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మీరు కూడా ఈ వ్యూ చూసేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక్కడ గురువారం మరియు శని ఆదివారాలు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.